నిత్యం బంగారంతో ప్రవహించే నది ఒకటి మన దేశంలో ఉందని మీకు తెలుసా? జార్ఖండ్ రాష్ట్రంలోని స్వర్ణరేఖ నది అనేది బంగారం ప్రవహించే నదిగా పేరుగాంచింది. బంగారం అంటే అదేదో నది నిండా పుష్కలంగా ప్రవహించేది కాదు. బియ్యం గింజ అంత సన్నని రేణువులతో కూడిన బంగారం ఆ నదిలో నిత్యం ప్రవహిస్తుంది. అక్కడ లభించే బంగారం కోసం నదికి సమీపంలో ఉన్న గ్రామస్తులు ప్రతిరోజు వెళ్ళి ఆ నదిలో జల్లెడ పడుతుంటారు. అలా చాలా ఏళ్ల తరబడి స్వర్ణరేఖ నది ఆ ప్రాంతవాసులకు ఒక జీవనాధారంగా మారిందని ప్రజలు చెబుతుంటారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే, మన భారతదేశం నదులకు పుట్టినిల్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా నదులు ఉపనదులతో కలిపి సుమారు 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఇక్కడ ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది కూడా ఒకటి. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా పిలుస్తారు. నిత్యం బంగారంతో ప్రవహించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి సమీపంలో జన్మించి జార్ఖండ్ గుండా ప్రవహిస్తుంది. ఈ నది ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఇక్కడి ప్రజలు ప్రతిరోజు నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరించుకుంటారు. ఈ నది జార్ఖండ్లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే, జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలోనే కలుస్తుంది. ఈ నది 474 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. వందల ఏళ్లుగా తరబడి ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించలేకపోయారని చెబుతారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది మిస్టరీగానే మిగిలిందని అంటారు. ఈ నది రాళ్లలోంచి ప్రవహిస్తుందని, అందుకే బంగారు రేణువులు అందులోకి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి ధృవీకరణ జరగలేదు. ప్రతిరోజు పురుషులు, మహిళలు, పిల్లలు కూడా నది ఒడ్డుకు వెళ్లి ఇసుకను జల్లెడ పట్టి బంగారు రేణువులను సేకరిస్తారు. వర్షాకాలం మరియు శీతాకాలంలో బంగారం సేకరణ ఎక్కువగా జరుగుతుందని అంటారు. కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం నది రాళ్ల ద్వారా ప్రవహించడం వల్ల బంగారు రేణువులు నీటిలోకి చేరుతున్నాయని భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత లేదు.